ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇదే అదునుగా భావించినటువంటి కొందరు గ్యాస్ను బ్లాక్ మార్కెట్లలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గ్యాస్ కొరతతో కొన్ని పట్టణాల్లో కూడా హోటల్స్, హాస్టల్ మూసివేస్తూ ఉంటాయి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం హోటల్స్లో ఆహార పదార్థాల రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుండి మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ఇటు చమురు, గ్యాస్ నిక్షేపాల దిగుమతులు కొంచెం ఆలస్యం కావడంతో దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత కొంత ఏర్పడింది. దీనికి సంబంధించి గ్యాస్ కొరత వాస్తవానికి లేదు, కృత్రిమ కొరత అని చెప్పి ఇటు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా కొంత ఏదైతే డొమెస్టిక్ రెగ్యులర్ గా వెళ్తున్నప్పటికీ కూడా కమర్షియల్ సిలిండర్లు కొంత కొరత ఏర్పడి ఇటు హోటల్స్ కావచ్చు, అదేవిధంగా హాస్టల్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో మూసేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా గ్యాస్ కొరత కొంత ఉందని చెప్పి ఇటు చెప్తున్నప్పుడు కూడా దీనికి సంబంధించి అధికారులు ఇటు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ కూడా దీనిపై ఒక పౌర సరఫరాల అధికారిని ఏర్పాటు చేసి పూర్తిగా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇది పూర్తిగా పనిచేస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి ఏదైనా గ్యాస్ కృత్రిమ కొరత విధించినా లేదా గ్యాస్ కి సంబంధించి అధిక ధరలు వసూలు చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇటు జేసీ అభిషేక్ గౌడ్ పూర్తి స్థాయిలో దీనికి చర్యలు ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఇటు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి దాని ప్లేస్ లో ప్రత్యేకంగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగించినా దానికి సంబంధించి విజిలెన్స్ టీంలు ఏర్పాటు చేసి రైడ్లు నిర్వహించడం, అటువంటి ఎవరైతే హోటల్స్ వారు కానీ కృత్రిమంగా ఇటు కమర్షియల్ సిలిండర్లు వినియోగించిన వారిపై కేసులు నమోదు చేయడం, అదేవిధంగా అటువంటి డొమెస్టిక్ సిలిండర్లు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఇప్పటికీ కనబడుతుంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా డొమెస్టిక్ కి సంబంధించి కొరత లేదు, కమర్షియల్ మాత్రమే కొంత ఏదైతే కొరత ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా ఈ ధరల విషయంలో కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ కొరత సృష్టించి రెగ్యులర్ ధరల కంటే కూడా కొంచెం అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని అక్కడక్కడ వినిపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఈ కృత్రిమ కొరత తో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని ప్రాంతాలలో గ్యాస్ ని అధిక ధరలకు అమ్మటం, అదేవిధంగా ఈ కొరతతో ఇటు హోటల్స్ కావచ్చు, పట్టణాలకు సంబంధించి పేయింగ్ హాస్టల్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో మూసివేస్తే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇదే అదనుగా తీసుకుని అధిక ధరలకు గ్యాస్ కొంటున్నామంటూ ఇటు హోటల్స్ యాజమాన్యం కూడా ఆహార పదార్థాలపై 10 నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే గ్యాస్ కొరత తాత్కాలికమే, ఇదైతే ఇబ్బంది ఉండదని ఇటు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూస్తే మరోవైపు దీనికి సంబంధించి గ్యాస్ దిగుమతులకి ఇప్పటికే నందాదేవి నౌక ఇటు ఆర్మూర్ జలసంధి దాటుకుని ఇటు గుజరాత్ చేరుకునే పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపుగా ఈ ఒక్క నౌకలోనే 80,000 టన్నుల గ్యాస్ నిక్షేపాలు దిగుమతి చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ ఒక్క నౌకలోనే ఇటు గృహ వినియోగానికి సంబంధించిన ఎల్పిజి గ్యాస్ కూడా 46,000 మెట్రిక్ టన్నులు ఉన్నట్లుగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తంగా చూసినట్టయితే ఏదైతే ఈ గ్యాస్ కి సంబంధించి కృత్రిమ కొరతే, ఇదైతే వాస్తవానికి కొరత లేదు అని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఈ గ్యాస్ కొరతతో అక్కడక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతున్నప్పటికీ కూడా అధికారులు దీనిపై ఎప్పటికప్పుడు ఇటు విజిలెన్స్ టీం ద్వారా, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధిక ధరలకు ఎవరు కొనకుండా, అదేవిధంగా కృత్రిమ కొరత లేకుండా అయితే చూస్తున్నామని అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శాఖతో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.